దేవదత్త వచ్చి చిన్న ప్రార్థన అన్నట్టు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటాం తండ్రి. అది ఈ దిన కూడికలో తండ్రి, ఉదయం మొదటి ప్రసంగంలో, అదేవిధంగా రెండవ ప్రసంగంలో కూడా తండ్రి మీ ఆత్మ నడిపింపు దయచేశారు. మేలుకరమైనటువంటి వాక్య భాగం మీరు మాకు అందించాలని బట్టి స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీరు మా పట్ల చేస్తున్న మేలుకి మేము చూపిస్తున్నాం. తిరిగి మీ దీనదాసు తండ్రి వర్తమానం అందించబోతుండగా మరి ఆత్మ మీకు దయచేయండి. మా అందరికీ తండ్రి కావలసిన వర్తమానం తండ్రి మీరే మాకు అందించమని, విడిగా అంతం వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షులు తెలియజుకోమని, మీ మహిమార్థమై ధరించడానికి మీ ఆత్మలను మీకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాము. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి 2వ వచనాలు చదువుకున్నాం. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాను. మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడ మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. యేసు క్రీస్తు ప్రభువునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తున్నా. థామస్పేటలో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి, పెద్దలను బట్టి, సేవకును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సంఘమును కాపాడుతూ వర్ధిల్ల చేయుచున్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 2 దినములను మీరు మాకు ఈవిగా అనుగ్రహించినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున ఈ మొదటి కూడికలో మీ దాసులను ఇద్దరిని బలపరచి ఇచ్చిన మంచి సందేశములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకుని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి, మమ్మను సరిచేయండి. నాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయండి. అన్నిటిలో నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువుని హెచ్చించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని చూసి దేవుని స్తుతించి
మీతో కలిసి ఈ చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి, అనుకూల సమయమును బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, దైవ సేవకునికి, కుల సంఘం నుండి చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నా కొరకు, పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయమున మన వాక్య ధ్యానము నిమిత్తము మనం చదువుకున్న లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ఫిలిప్పీలో ప్రభు సేవ ఎలా జరిగింది, అక్కడ సంఘం ఎలా ఏర్పడింది, ఆ యొక్క సంఘ చరిత్ర అంతా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పౌలు పట్టణం తర్వాత పట్టణం సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు. 16:6 వచ్చినప్పుడు ఆసియాలోకి వెళ్ళవద్దని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచినట్లుగా చూస్తున్నానండి. అలాగన కొన్ని పట్టణాలు ప్రయాణం చేస్తూ త్రోయకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. త్రోయకు వచ్చారు. ఆ రాత్రి మాసిదోనియా దేశస్థుడు ఒకడు చేయి చాచి మాకు సహాయం చేయమని ఆయన వేడుకున్నట్లుగా రాత్రి పౌలుకు ఏం కలిగిందండి? దర్శనం కలిగింది. మాసిదోనియా దేశస్థుడు వచ్చి రాత్రి దర్శనములో, కలలో అన్నమాట, చేయి సాసి మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని బ్రతిమలాడినట్లుగా చూస్తున్నాము. అప్పుడు పౌలు శిలకు అర్థమైంది, ప్రభు మమ్మను మాసిదోనియా ప్రాంతములకు వెళ్ళమన్నాడని వారికి అర్థమై త్రోయ నుండి వారు ప్రయాణతేరి అక్కడక్కడ ప్రయాణం చేసి ఫిలిప్పీ పట్టణమునకు వచ్చారు అని మనం చూస్తున్నాం. 11వ వచనములో వారు అక్కడ అనేక దినాలు ఉన్నారండి, కొన్ని దినములు ఉన్నారనే మాట చూస్తున్నామండి. ఎందుకు వచ్చారు ఫిలిప్పీ పట్టణానికి? పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా ఎందుకు వెళ్ళారు? క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణానికి కూడా ఎందుకు వచ్చారు? క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వచ్చారు. వారు అక్కడ కొన్ని దినములు ఉండేది. ఆ పట్టణములు ఎక్కడ ఉన్నారో తెలియదు, మరి ఏ ఇంటిలో ఉన్నారో తెలియదు. అప్పుడు ఇప్పుడులాగా లాడ్జీలు ఏమి లేవు. మరి వారికి భోజనం ఎవరు పెట్టారో తెలియదు. దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, ప్రజలు కాని ప్రజల మధ్యకు వెళ్ళారు. ఎక్కడున్నారో తెలియదు, ఏం తిన్నారో తెలియదు, ఎక్కడ పడుకున్నారో తెలియదు. వారు ఆ పట్టణములో కొన్ని దినములు ఉండేది అనే మాట చూస్తున్నామండి. ఆ కొన్ని దినాలు ఏం చేసి ఉంటారు వారు? ఆ కొన్ని దినాలు ఏం చేసి ఉంటారు? ప్రార్థన చేసి ఉంటారు. ప్రార్థన చేశారు. ఆ కొన్ని దినాలు వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎన్ని దినాలు మనకు తెలియదు, వారమో 10 మనకు తెలియదండి.
వారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేసి ఉంటారు? యేసు ప్రభువా, ఈ స్థలానికి నడిపించారు. నీకు తెలుసు కదయా, మాసిదోనియా దేశస్థులు చేయి సాచి మాకు వచ్చి సహాయం చేయమన్నారు. వీరికి సువార్త ప్రకటించాలి. మేము వచ్చింది అందుకే కదా ప్రభువా, మమ్మల్ని తీసుకొచ్చింది అందుకే కదా. అయితే మా మాటలు కాదు, నీ ఆత్మకార్యములు జరిగించు. మా జ్ఞానము మా చమత్కారంతో కాదు, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడు, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. ఈ ప్రజలను దర్శించు, ఈ ప్రజలను సంధించు. ఈ పట్టణంలో నీ గొప్ప ఆత్మకార్యమును జరిగించు. ఈ పట్టణంలో కొన్ని ఆత్మలను రక్షించమని ఎంత వేదంతో ప్రార్థన చేశారో, ఎంత కన్నీటితో ప్రార్థన చేశారో మనకు తెలియదు. వేదనతో కన్నీటితో ప్రార్థన, భారభరితమైన హృదయంతో ప్రార్థన చేశారు. ఇది సువార్త సేవలో మొదటి మెట్టుగా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించాలి. ఏ ప్రాంతానికైనా, ఏ ఊరికైనా ముందుగా ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక పూట, ఒక పూట, 2 పూటలు కాదు, కొన్ని దినములు అనే మాట అక్కడ మనం చూస్తున్నామండి. భారభరితమైన హృదయంతో, కన్నీటితో, ఆత్మల కొరకు ఆవేదనతో ప్రార్థన చేశారు. అది కొత్త ప్రదేశం కదండి, అది కొత్త ప్రదేశం. అది రోమీలు పరిపాలనతో ఉన్న దేశం. రోమా ప్రభుత్వం, సైన్యము, అధికారులంతా అక్కడ ఉన్నారు. ప్రార్థన చేశారు. అక్కడికి తెలిసింది, నదీ తీరమున విశ్రాంతి దినమున ప్రార్థన జరిగిద్దని వారికి తెలిసిందండి. విశ్రాంతి దినమున ప్రార్థన జరిగిద్ది, నదీ తీరమున ప్రార్థన జరిగిద్దని వారికి తెలిసింది. అక్కడికి వెళ్ళారు. పౌలు శీలలు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన జరిగే స్థలానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఒక మాట అడుగుతా, విశ్వాసులైన మీరు ఇంకొక ఊరు వెళ్తారు కదమ్మా, బంధువుల దగ్గరకో ఏదో పని మీదో చాలా దూరమో ఇంకొక దూరం వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అడిగారా ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరిగిద్ది అని? చెప్పలేమ్మా. ఇక చుట్టాలతోని ముచ్చట్లు అన్నీ జరిగిపోతాయి కదా. ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరిగిద్ది, ఎప్పుడు జరిగిద్ది అని ఎప్పుడైనా అడిగారా? అది నిజమైన విశ్వాస యొక్క లక్షణం అండి. అది నిజమైన విశ్వాస యొక్క లక్షణం అండి. వరక చెప్తున్నాను, మరి చెప్తున్నాను కానీ మేలు ఉంటుందని చెప్తున్నాను. మరి మోదుకూరు చుండూరు సంఘము, అక్కడికి వెళ్ళాలి నేను. బస్సు ఉన్నది, మా బస్సు దగ్గర కూర్చున్నాము. ఉదయం 9 అయింది. ఒక అబ్బాయి వచ్చి అది ఎక్కడ దొరికిద్దండి అన్నాడు. ఏమన్నాడు? అది ఎక్కడ దొరికిద్దంటే నాకేం తెలియలా. ఏందా అంటే అది ఎక్కడ దొరికిద్ది అంటున్నాడు. పక్కన ఒక ఆయన ఉన్నాడు, అదే హిందువులు ఆయన. బాయ్ ఎవరు నువ్వు? ఆయన ఎవరు అనుకున్నావు? నువ్వు పో, అడగమాక పో, వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత మన పల్లిలో ఒక అబ్బాయి వచ్చి, ఎవడో నువ్వు, ఆయన ఎవరు అనుకున్నావు, ఆయన ఏంటి నువ్వు అడిగేదని తీసుకెళ్ళాడు. నాకేమో హృదయంలో, ఏంది వీళ్ళు అందరు ఇట్ట అన్నారు, తీసుకెళ్ళా, ఎవరు నువ్వు అంటున్నాడు, ఏంటి అడుగుతున్నారని అంటే నేను అడిగాను. అక్కడ ఉన్న ఆయన హిందువులు ఆయన, ఏంటి సార్ ఆయన అడుగుతుందంటే, నీకెందుకు లే అన్నీ, నువ్వు వెళ్ళిపో, నీ ప్రార్థన చేసుకున్నాడు. ఏంటి సార్ ఇంకా అనే కొంది ఇంకా తెలుసుకోవాలని ఆశ వచ్చిందండి. ఏంటి సార్ ఏంటంటే
ఏం లేదండి, సారాయి ఎక్కడ దొరికిద్దని అడుగుతున్నాడు. ఎక్కడ ఏం అడుగుతున్నాడు? అదే సారాయి కొట్టు కదా, సారాయి ఎక్కడ దొరికిద్దని అడుగుతున్నాడు. సారాయి కొట్టు ఎక్కడ ఉందని అడుగుతున్నాడు అన్నమాట. సారాయి తాగేవాడు ఏం అడుగుతాడు? సారాయి కొట్టు ఎక్కడ ఉందని అడుగుతాడు. మరి ప్రార్థనకి వెళ్ళేవాడు ఎప్పుడన్నా అడిగావా? ఎప్పుడన్నా అడిగావా? నదీ తీరమున జరిగింది. ఎక్కడ? నదీ తీరం. ఎప్పుడు? విశ్రాంతి దినమున జరిగింది. అప్పటి వరకు ఏం చేశారు వీళ్ళు? ప్రార్థన చేశారు. వెళ్ళారు, సువార్త ప్రకటించారు. అక్కడ ఒక స్త్రీ హృదయాన్ని ప్రభు ఏం చేశాడు? తెరిచారు. ఆమె పేరే లూదియా కదండి. ఐరోపా ఖండములో, ఇప్పుడు అన్నారు ఐరోపా ఖండం అంతటిలో మొట్టమొదటగా యేసు ప్రభువుని నమ్ముకున్న స్త్రీ ఆమెనండి, లూదియా. మొట్టమొదటిగా యేసు ప్రభువుని నమ్ముకున్న స్త్రీ ఆమెనండి. ఆమె ఎంత ధన్యురాలండి, ఎంత ధన్యురాలండి. ఫస్ట్ మొదటి ఫలం అంటారు కదా, ప్రథమ ఫలం కదండి. ప్రభువుకు దొరికిన ప్రథమ ఫలం లూదియా. ఆమె అన్నది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభు బిడ్డను అని మీరు నమ్మితే మా ఇంటికి రండి అని కదండి. మా ఇంటికి రండి. ఎందుకు? ఆతిథ్యం ఇవ్వటానికి. దైవజనులు తిన్నారో లేదో, ఆ హృదయంలో ప్రభు కార్యం జరుగుతుంది. ఆమె ఇంటికి వెళ్ళారు, ఆమె ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ఇంటి వారు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు కదండి. మొట్టమొదటిగా లూదియా అనే స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకుంది ఫిలిప్పి పట్టణంలో. రెండవదిగా సోది చెప్పే చిన్నది యేసు ప్రభువుని నమ్ముకుందండి. ఎవరు? సోది చెప్పే చిన్నది యేసు ప్రభువుని నమ్ముకుంది. మూడవది చెరసాల నాయకుడు, ఆయన ఇంటి వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు. చెరసాల నాయకుడు, అతని ఇంటి వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఇదంతా దేని ఫలితం? అది ప్రార్థనా ఫలితం. మరి విశేషంగా స్పష్టంగా మనకు తెలుస్తుందండి. చెరసాల నాయకుడు ప్రభువును నమ్ముకోవటానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఏంటి చెప్పండి? ప్రార్థన. వారు చెరసాలలో వేయబడ్డారు, చాలా దెబ్బలు కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు. పౌలు శీలను దేహమంతా గాయాలు, ఒళ్ళంతా రక్తమయమైంది. చెరసాలలో వేశారు. చేతికి సంఖ్యలు, బంధకాలు, కాళ్ళు బండలో బిగించారు. ఆకలి ఉంది, దప్పికుంది, కాళ్ళు బండలు వేస్తే నిలబడాలి, కూర్చోవడానికి కూడా లేదు. గంటలు గంటలు పరిస్థితి. కాళ్ళు తీసుకుపోతున్నాయి, ఒళ్ళంతా గాయాలు. ఏమవుతుందండి? తీపులు, నొప్పులు కదా, గాయాలు, దాహము, దప్పిక. అట్టి పరిస్థితుల్లో చేతులకు సంఖ్యలు వేయబడ్డా, కాళ్ళకి బండలు ఉన్నా, దేహం నుండి గాయాలున్నా, రక్తము మా ఒంటి మీద అలా ఎండిపోయి ఉన్నా, దప్పికవుతున్నా, ఆకలి అవుతున్నా, వారు గొప్ప పని చేశారు. వారు ప్రార్థన చేశారు, వారు పాటలు పాడారు. ఆ మాటలు వింటున్నప్పుడు సాధ్యమా? ప్రార్థన చేసుకోవటం సాధ్యమా? చెప్పండి. మనమైతే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామా? ఆ బాధంతో, ఆ నొప్పులతో ఏం చేస్తాం? ఆ దప్పికతో, ఆకలితో ఏం చేస్తాం? ప్రార్థన చేశారు, పాటలు పాడారు. పెద్ద మహాభూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి.
బంధకాలు ఊడిపోయాయి. తలుపులు తెరవబడ్డాయి. చెరసాల నాయకుడు, అయ్యో ఖైదీలంతా పారిపోయారు. ఇక తెల్లవారి ప్రభుత్వం వారు నన్ను పిలిచి, ఏం చేసావరా, రాత్రులు నిద్రపోతున్నావా, ఖైదీలు పారిపోతాయని చెప్పి నాకు తీర్పు తెచ్చి నన్ను చంపేస్తాను అని ఆ భయముతో తన యొద్ద ఉన్న కత్తి తీసుకుని తను తాను పొడుచుకుని చచ్చిపోబోతున్నాడు, ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. పౌలు పెద్దగా కేకవేశారు, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నాం, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు అని ఆనాడు పౌలు శీలలు ఆ చెరసాల నాయకునికి చెప్పాడు కదండి. నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. ఈనాడు దేవుని వాక్యం నీతో చెప్తున్నది ఏమని? అదే మాట చెప్పు. ఏం చెప్తుంది ఈనాడు దేవుని వాక్యం? ఆ మాట చెప్పండి. నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. కృంగిపోయిన సమయాల్లో, నిరాశ సమయాల్లో, ఏదేదో జీవితంలో ఇక గురి గమ్యము లేని సమయంలో, ఇక నాకు ఏ దిక్కు లేదు, ఎవరు లేరు అనుకున్న సమయంలో, డిప్రెషన్లో, ఎటు చూసినా ఎవరు ఏది ఆదరించి పలకరించేవారు లేని సమయంలో, కష్టకాలంలో, ఏ సహాయం రాదు అనుకున్నప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడండి? తనకు తాను ఏం చేసుకుంటున్నాడు? ఆత్మహత్య. అదే తనకు తాను ఏం చేసుకుంటున్నాడు? హాని చేసుకుంటున్నాడు. నాకు తెలియదు, ఇక్కడ కూడికలు వచ్చిన నీవు కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ఏదేదో ఆలోచన, ఏదేదో అనుకుంటున్నావా? దేవుని మాట, దేవుని వాక్యం అభయం ఇస్తుంది. నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. సోదరుడా, సోదరి, అయ్యా, అబ్బాయి, యవనస్తుడా, యవనుడా, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. ఎంతమంది యవన కాలంలో ఆత్మహత్యలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ యవన కాలంలో ఏమైపోతుందండి? కాలేజీలకి ఏమవుతున్నారండి? పరిస్థితులు ఎలా ఉన్నాయి? అయితే అయిపోయిందిలే. దేవుని వాక్యం ఈ మధ్యాహ్న సమయమున నీతో మాట్లాడుతున్నది. నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు. నిన్ను కాపాడేవాడు ఉన్నాడు, నిన్ను రక్షించేవాడు ఉన్నాడు, నిన్ను క్షమించేవాడు ఉన్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేసేవాడు ఉన్నాడు, నీ బ్రతుకును వెలిగించేవాడు ఉన్నాడు, నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు, నిన్ను చేర్చుకునేవాడు ఉన్నాడు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఉన్నాడు, నీ జీవితాన్ని మలిచేవాడు ఉన్నాడు. నీలోనే నీ జీవితంలోనే నీలోనే అద్భుత కార్యం చేసే ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అదే హాని చేసుకోవద్దు అన్నారు కదా. మరి నేనేం చేయాలి? అయినారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఆ మాట ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవ కోటిని ఆ మాట మానవ కోటి పెద్ద ప్రశ్న. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటే మానవుడు ఆలోచన ఏంటి? రక్షణ పొందాలంటే చెప్పండి అమ్మా, ఏదో కదా. రక్షణ పొందాలంటే ఏదో చేయాలి కదా, ఏదో చేయాలి. ఏది చేయాలయ్యా? దానం చేయాలా, ధర్మం చేయాలా, మొక్కల మీద నడిచి వెళ్ళాలా, లేకపోతే ఇంకేదేదో చెయ్యాలా, ఉపవాసాలు ఉండాలా, ఇంకెన్నెన్నో చేయాలా? ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి అంటున్నారు, చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది?
మానవుడా, నీవేమి చేసినా నువ్వు రక్షణ పొందలేవు. నీ క్రియల ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా ఏం చేయాలనుకున్నావు కదా, దానమా, ధర్మమా, పుణ్యకార్యాలు, ఇంకెన్నెన్నోనా, వాటి ద్వారా ఏం రాదండి? వాటి ద్వారా రక్షణ రాదు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం ఇది. అదే చెప్తున్నా, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళినా నీకు రక్షణ రాదు. కానుకలు సందాలేసినా నీకు రక్షణ రాదు. చర్చి కడుతుంటే వేల రూపాయలు సందా కానుకిచ్చినా నీకు రక్షణ రాదు. చర్చిలో ఫ్యాన్లు వేసినా నీకు రక్షణ రాదు. ఈ కూటాలకి 10,000 రూపాయలు ఇచ్చినా నీకు రక్షణ రాదు. ఇంటికి సేవకులు తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి కానుకిచ్చి ప్రార్థన చేయించుకున్నా నీకు రక్షణ రాదు. ఏమి చేసినా రక్షణ రాదు. వీటి ద్వారా రక్షణ రాదు. ఏం చేయమన్నాడు? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. నీవు రక్షించబడతావు. నీవు రక్షించబడిన తర్వాత నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుని వాక్యం, దేవుని వాగ్దానం. ముందుకు సాగిపోతున్నా. అతని ఇంటి వారు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందారు. కానీ ఆ వచనం చదువుతున్నప్పుడు, ఆ 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకెందుకో భలే ఆశ్చర్యమైన మాట అండి. 16:40 చదువుతారండి. 16:40 వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి పోయిరి. చెరసాలు వేశారు. తెల్లవారినాక చెరసాల అధిపతులు వచ్చి వారిని ఏం చేశారు? విడిపించారు. ఎక్కడికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళారు. తర్వాత మాట చదవండి. లూదియా ఇంటికి వెళ్ళి ఏం చేశారు చెప్పండి? సహోదరును చూసి ఆదరించి. అసలు వాస్తవంగా ఆదరించవలసింది ఎవరిని? ఆ రాత్రి రోజంతా కదమ్మా దెబ్బలు తిన్నారా? గాయాలు ఉన్నాయా? నిద్ర లేదా? చెరసాల బంధకాలు ఉన్నాయా? సంఖ్యలు ఉన్నాయా? కానీ ఎవరెవరిని ఆదరించారని ఉందండి. పౌలు శీలలే లూదియా ఇంటిలో ఉన్న సహోదరులు ఏం చేశారండి? గాయాలు ఉన్నవారు, దెబ్బలు తిన్నవారు, అవమానం పొందినవారు వీరే. వాస్తవంగా వారు ఏం చేయాలి? వీరిని ఆదరించాలి. కానీ వేరే వారిని ఆదరించి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత తెస్సలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత అలాగ ప్రయాణం చేస్తూ చాలా సువార్త ప్రకటిస్తూ అనేక సంఘాలు కట్టుకుంటూ పౌలు వెళ్ళిపోయాడు. సువార్త ప్రకటిస్తుంటే సాతానుడు ఆయన చెరసాలు వేశాడు. మళ్ళా అది రోమా చెరసాల. ఫిలిప్పీ పట్టణంలో చెరసాల వేయబడ్డాడు కదండి. అది ఫిలిప్పీ పట్టణంలో ఉన్న చెరసాల. ఆ తర్వాత పౌలును చాలా కాలం తర్వాత రోమా చెరసాలలో, రోమా పట్టణంలో రోమా చెరసాలలో వేశారు. అది రోమా చెరసాల. ఫిలిప్పీ పట్టణంలో చెరసాల ఉన్నప్పుడు అక్కడ సంఘం ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాలైంది. రోమా పట్టణంలో ఇప్పుడు చెరసాలు ఉన్నాడు. ఫిలిప్పీలు జ్ఞాపకానికి వచ్చారు. వారికి ఉత్తరం రాస్తున్నారు. ఎక్కడుండి? మళ్ళీ చెరసాలలో నుండి రాస్తున్నారు. ఎక్కడుండి చెప్పండి? మళ్ళీ చెరసాలలో నుండి రాస్తున్నారు. వారి కొరకు ఉత్తరం రాశారు. అదే పత్రిక అన్నమాట. దాన్నే ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటారు. ఈ పత్రికను ఎన్నో విశేషమైన సంగతులు ఉన్నాయి. ఈ యొక్క పత్రికకి ఆనంద పత్రిక అని పేరండి. ఏ పత్రిక? ఆనంద పత్రిక అని పేరండి. దైవజనుడు రాజారావు గారు అయితే
సంతోష సమాధాన పత్రిక అని పేరు పెట్టి రాశారండి. సంతోష సమాధాన పత్రిక అని పేరు పెట్టి రాశారు. చూడండి 7వ వచనమండి. నా బంధకములందును వాదించుట ఎందును ఈ కృపలో పాలివారై ఉన్నారు. నేను మిమ్మల్ని నా హృదయములో మాట చూడండి. వారికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడు? నేను మిమ్మును నా హృదయంలో ఉంచుతున్నా. ఆ మాట దగ్గర సేవకులమైన మేమందరం తలకిందులైపోవాల్సిందే, తలదించుకోవాల్సిందే. ఓడిపోయాము. నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకున్నా. నిజమైన సేవకుని యొక్క లక్ష్యం అదే. నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నా. ఉన్నారా మన హృదయాల్లో మన సంఘస్థులు? దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆ 2 మాటలు నాకు చాలా కలతాయి. ఒకటి, వారే ఉన్న సహోదరులు ఏం చేశారు? ఆదరించి వెళ్ళారు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకున్నా, నా హృదయములో ఉంచుకున్నా. వారికి పత్రిక రాశాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం కదా. ఈ సమయమున అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికను బట్టి ఫిలిప్పీ సంఘం యొక్క లక్షణాలు కొన్ని మీదకు ఉంచాలని నేను ఆశిస్తున్నానండి. ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీ సంఘం యొక్క లక్షణాలు పౌలు భక్తుడు రాశాడు కొన్ని. ఆ సత్యాలు మీదకు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. అంటే ఉద్దేశం ఏంటి? ఎందుకు ఫిలిప్పీ సంఘ లక్షణాలు మనం ధ్యానం చేస్తున్నాము? ఎందుకు? మన స్థానిక సంఘాలు కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. మన స్థానిక సంఘాలు కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. నీవు వెళ్ళే స్థానిక సంఘం అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయో లేదో చూసుకో. అవి లేకపోతే వెళ్ళొద్దు అక్కడికి. అవి లేకపోతే వెళ్ళొద్దు. నీకేం మేలు లేదు, రక్షణ లేదు, ఏం లేదు. పోతావు, సంతోషంగా ఉంటావు, తృప్తిగా ఉంటావు, ఏదో ఉంటుంది, రక్షణ లేదు. ఈ లక్షణాలు ఉన్నాయో లేదో నువ్వు పరిశీలన చేసుకో, గమనించు. నువ్వు వెళ్ళే స్థానిక సంఘంలో అది పెద్దదైనా కావచ్చు, పెద్ద బిల్డింగ్ కావచ్చు, 100 మంది 400 1000 మంది రావచ్చు, పెద్ద బోధకుడే ఉండొచ్చు. కానీ ఈ లక్షణాలు ఉన్నాయో లేవో పరిశీలన చేసుకో. ఆ లక్షణాలు లేకపోతే ఏం చేయాలి? చెప్పరే, వచ్చేసాయి, బయటకు వచ్చేసాయి. ఆ లక్షణాలు ఎక్కడ ఉన్నాయో పౌలు శీల అధికారే ఎక్కడ ప్రార్థన జరిగిద్దని అట్లా ఎంక్వైరీ చేసుకుని ఎక్కడ సంఘం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ సంఘంలో చేరు సోదరా సోదరి. చూడండి, ఒకటి ఆ సంఘము లక్షణాలు కొరకు చదువుకున్నాం. 1వ అధ్యాయము 1వ వచనమే చదువుకున్నాను. 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులు. ఆ మాట పట్టుకో. ఒకటి, ఆ సంఘములు ఉండేది ఎవరు చెప్పండి? పరిశుద్ధులు. అదే అధ్యాయంలో వచనం 20 చదువుతున్నాను. వచనం 20. నేను మిగులు అపేక్షించుతూ నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను అన్నాడు కదండి. మీ ప్రార్థన వలనను అంటే ఆ సంఘము ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది.
అది ప్రార్థించే సంఘం. ఆ సంఘములు ఉండేవారు ఎవరు చెప్పండి? ఒకటి పరిశుద్ధులు కదా. ఆ సంఘం ఏం చేస్తుంది? దేవుని సంఘం, స్థానిక సంఘం యొక్క ముఖ్యమైన కార్యాల్లో ఒక ముఖ్యమైన కార్యం ఏంటంటే అది ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అది ప్రార్థించే సంఘంగా మనం చూస్తున్నామండి. 3వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించువారు. దేవుని యొక్క ఆత్మను ఆరాధించుచు అంటే స్థానిక సంఘములో ఇంకొకటి కార్యం ఏంటి? అది ఆరాధించే సంఘం, అది ప్రార్థించే సంఘం. రెండవది చెప్పండి, అది ఆరాధించే సంఘం. నువ్వు వెళ్ళే సంఘములో ఆరాధన ఉన్నదా? ఈ రోజుల్లో అండి నిజం చెప్తున్నా, ప్రతిదానికి ఆరాధన అంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం మా ఊర్లో ఒక ఆయన సేవకుడు వచ్చాడు. మన సంఘం కాదు, అది క్రిస్మస్ నెల అన్నమాట. క్రిస్మస్ నెలలో ఏం చేస్తారు మన వాళ్ళు? పండగ చేస్తారు. ఏమైనా కుర్రోళ్ళు ఏం చేస్తారు అమ్మా? అది పండుగ రోజు కదా. ఇంకా అరే ఏందయ్యా, స్టార్స్ కడతారుగా. ఏంటమ్మా కట్టరా? స్టార్స్ కడతారనమాట. నేను పైన కూర్చుంది వాక్యం చదువుకుంటే మైకులు వస్తుందన్నమాట. ఆ సేవకుడు అంటున్నాడు, మన యవనస్తులు, మన సంఘ యవనస్తులు ఈ రాత్రి 11:30 గంటలకి పలానా సెంటర్లో స్టార్ కట్టబోతున్నారు. 11:30 గంటలకి నక్షత్రారాధన జరిగిద్ది అందరూ అని అన్నాడు. ఎవరండి? ఏమంట? నక్షత్రారాధన అంటారు. మోసం అన్నమాట. సరేలే. 3వది అది ఏ సంఘం? అది ఆరాధించే సంఘం. తర్వాత వాక్యం చదువుకుందాం. చూడండి, 18వ వచనం, 1వ అధ్యాయము 18వ వచనం అండి. 1వ అధ్యాయము 18వ వచనం. ఆయననేమి నిశ్చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు, చెప్పండి, క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. 4వ లక్షణం ఏంటి? సువార్త ప్రకటించే సంఘం. సువార్త ప్రకటించే సంఘం. అది సువార్త ప్రకటించాలి. నువ్వు వెళ్ళి సంఘంలో సువార్త ప్రకటిస్తున్నారా? అది సువార్త ప్రకటించే సంఘం. 5వదిగా 2వ అధ్యాయము 16వ వచనం అండి. 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతులవలే కనబడుచున్నారు. జీవవాక్యమును చేతబట్టుకుని లోకము, ఈ చీకటి లోకములో జ్యోతుల వల్లే ఏం చేస్తున్నారు? ప్రకాశిస్తున్నారు. అలాగైతే అది ఏ సంఘం? అది ప్రకాశించే సంఘం. ప్రతి స్థానిక సంఘం ప్రకాశించే సంఘం. ఆ సంఘంలో ఉన్న వారంతా జ్యోతులండి, ప్రకాశించే జ్యోతులండి. ఈ సంఘం ప్రకాశిస్తుందా? ఇక తర్వాత ప్రభు చిత్తం అయితే తర్వాత చెప్పుకుందాంలే. 5వది ఏ సంఘం చెప్పండి? అది ప్రకాశించే సంఘం. 4వ అధ్యాయం చదువుకుందాము. 4వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీయులారా, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధన ఆరంభించి
నేను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. అంటే అందరికి అర్థమయ్యేటట్టుగా అది సహాయం చేసే సంఘం అండి. ఏ సంఘం చెప్పండి? ఏ సహాయము? ఇప్పుడు 2 మాటలు చెప్పుకున్నాం. ఇందాక ఒక మాట చెప్పాను కదా, మాసిదోనియా దేశస్థుడు వచ్చి చేయి సాసి ఏమన్నాడు? మాకు సహాయం చేయమన్నాడు. ఏ సహాయం అది? ఏ సహాయము? బట్టల సహాయము, బియ్యం సహాయము, డబ్బుల సహాయము, ఆది సహాయం కాదు వాళ్ళు అడిగింది. మేము నీకు సహాయం చేస్తాము, బట్టల సహాయము, డబ్బుల సహాయము, గేదెల సహాయము, ఇల్లు సహాయము, ఆ సహాయం ఈ సహాయం చేస్తామని వచ్చిన వాళ్ళని మాకు వద్దయ్యే వెళ్ళిపోమని చెప్పండి. ఆ సహాయం వారు కాదు, ఆ సహాయం చేసేవాడు కాదు. సువార్త సత్యం, వాక్య సువార్త సహాయం, రక్షణ పొందే మార్గం చెప్పేవారు, రక్షణ సువార్త ప్రకటించేవారు, ఆత్మ సంబంధమైన సహాయం చేసేవారు మనకు కావాలి. డబ్బుతో వస్తున్నారు చాలా మంది, విన్నాను. చర్చిలు కట్టిస్తామంటున్నారు, ఇంకేదేదో చేస్తున్నారు. ఆ సహాయం వద్దు. వాళ్ళ ద్వారా ఆత్మీయ మేలు లేదు, పరలోకానికి చేరు, పాపం పోదు. మాకు వచ్చి సహాయం చేయి, స్వార్థ ప్రకటించు. మేము ఏ వాక్యం ద్వారా, ఏ సందేశం ద్వారా, ఏ వర్తమానం ద్వారా, ఏ మాటల ద్వారా మా పాపాలు పోతాయో, రక్షించబడతామో ఆ మాటలు, ఆ సహాయం మాకు పైచేయి. ఇక్కడేమన్నాడు పౌలు? ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మాకు ఇంకెవరు లేరన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడే సహాయము. పౌలు శీలలు చెరసాలు ఉన్నారు రోమా పట్టణంలో కదండి. వీడికి తెలిసింది కాబట్టి మనల్ని కన్నవాడు, మనకు స్వార్థ ప్రకటించినవాడు చెరసాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. కాబట్టి వారికి ఏం చేద్దాం? మనం సహాయం చేద్దాం, ఆదుకుందాం. కొంత ద్రవ్యం పంపిస్తున్నారు, సహాయం చేస్తాం, ఆదుకుందాం. అది కష్టంలో ఉన్న వారికి ఏం చేసి చెప్పండి? సహాయం చేసే సంఘము. ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారికి ఏం చేసేది? సహాయం చేసేది. ఒక సేవకులకే కాదండి, ఏ సంఘంలో ఉన్న ఎవరికైనా సరే ఇరుకులు ఇబ్బందుల్లో బాధల్లో ఉన్న వారికి ఏం చేసేది? సహాయం చేసే సంఘం. మరి సహాయం చేసే సంఘంగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 20వ వచనం అండి. 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. యేసుక్రీస్తు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. నేను 2-3 సార్లు చదివాను అన్నమాట. క్రీస్తు కొరకు ఏం చేశాము? కనిపెట్టుకుని ఉన్నాము. అలాగే అది ఏ సంఘం? అది చాలా మా దేవుడి స్తోత్రం. మంచి జవాబు, మీకు అర్థమైందని నాకు సంతోషం అన్నమాట. కనిపెట్టే సంఘం. ప్రతి స్థానిక సంఘం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏంటి కనిపెట్టేది? ప్రభువు కొరకు కనిపెట్టాలి, ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి, ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. ఒక్కొక్కరం ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే సంఘం అండి. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. సాయంకాలం వేళ వస్తాడు, అర్ధరాత్రి వేళ వస్తాడు, తెల్లవారుజామునే వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నా ప్రభు వస్తాడు, నా ప్రభు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు?
నన్ను తీసుకెళ్తాడు. రాకడ కొరకు కనిపెట్టే సంఘం. రాకడ కొరకు కనిపెడుతున్నావా? ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నావా? ఎప్పుడో తెలియదు. సంఘం కొరకు ప్రభు వచ్చే దానికి ఏ సూచనలు ఇవ్వండి, ఏ గుర్తులు లేవు, నో సైన్స్, అసలు ఏమీ లేదు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ దినమైనా ఆ గడి అయినా నీకు తెలియదు. నా ప్రభు వస్తాడు, నా ప్రభు వస్తాడు, నా ప్రభు వస్తాడు కనిపెట్టే సంఘం. ఒకటి చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఆ సంఘములో ఉండేది వారు ఉండండి పరిశుద్ధులు. ఆ సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆ సంఘము ఆరాధిస్తుంది. ఆ సంఘం ఏం చేస్తుంది? ప్రకటిస్తుంది. ఆ సంఘము ఏం చేస్తుంది? జ్యోతుల్లాగా ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఆ సంఘం ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది కష్టంలో ఇబ్బందులు ఉన్న వారికి. ఆ సంఘము ప్రభు కొరకు కనిపెడుతుంది. నేడో రేపు ఆఖరి మాట, బైబిల్లో ఆఖరి మాట లాస్ట్ ప్రేయర్ అన్నారండి. దాన్ని ద లాస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. ప్రభు యేసు ప్రార్థన చేసుకున్నాను. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఫిలిప్పీలో సంఘం ఎలా ఏర్పడింది, సువార్త ఎలా ప్రకటించబడింది, పౌలు శీలలు ఎలా బంధకాలు ఉన్నారు, హింస చాలా దెబ్బలు తిని రక్తం కాచారు. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆ యొక్క ఫిలిప్పీ సంఘ లక్షణాలు మా ఎదురుకు తీసుకొచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి స్థానిక సంఘం